పోలీసులే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఏంటయ్యా అంటే వరుసపెట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తున్నాం. ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసేటటువంటి క్రమంలో ప్రతిపక్షాల వాళ్ళని వేధించడం, హింసించడం. ఇదివరకు వాళ్ళు మళ్ళీ కొత్తగా వస్తే మీకు విధేయంగా కదా అంటున్నాం. కానీ ఇప్పుడు ఏం చేశారు? తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి అదే వైసీపీ హయాంలో ఉన్న పోలీసుల మీద కేసులు, అరెస్టులు, జైళ్ళు, సస్పెన్షన్లు, యాక్షన్లు. అలాగే రేపు పొద్దున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అదే పని చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు వీళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాలి, వీళ్ళు కేసులు పెట్టుకోవడానికి సిద్ధపడాలి, అవసరమైతే ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడాలి. అట్లాగే ప్రమోషన్స్, డిమోషన్స్ అవుతాయి, కేసులు, ఏసీబీలు ఇవన్నీ వీళ్ళు ఎదుర్కోవడానికి. తెలంగాణలో సేమ్. అయితే ఇక్కడికంటే కొంచెం తక్కువ. అక్కడ ఒక 10% ఉంది, ఇక్కడ 90% ఉంది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మాటలని పనిచేసినటువంటి వాళ్ళని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇబ్బంది పెడుతుంది. ఇవాళ రేవంత్ సర్కార్కి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి రేపు వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా. ఇది కరెక్టా కాదా ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కూర్చొని ఒకసారి ఆలోచించుకోవాల్సింది.